ఈరోజు మనం ఒక మేజర్ జియోపొలిటికల్ షిఫ్ట్ గురించి డీప్ అనాలిసిస్ చేయబోతున్నాం. ఇది గ్లోబల్ ఎనర్జీ మార్కెట్ ను షేక్ చేస్తుంది. రష్యన్ ఆయిల్ కంపెనీస్ పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన శాంక్షన్స్ గురించి. ఈ శాంక్షన్స్ అక్టోబర్ 23, 2025 నాడు అనౌన్స్ అయ్యాయి. అండ్ ఇవి రోస్నెఫ్ట్, లుకాయిల్ అనే రష్యా యొక్క రెండు పెద్ద ఆయిల్ కంపెనీస్ పై వచ్చాయి. ఈ శాంక్షన్స్ యుక్రెయిన్ యుద్ధాన్ని ముగించడానికి, పుతిన్ పై ప్రెజర్ పెంచడానికి వేశారు. ఎందుకంటే ఈ కంపెనీస్ రష్యా యుద్ధ ఖర్చులకు ఫండింగ్ ఇస్తున్నాయి. మన ఇండియాకి రష్యా నుంచి చమురు ఇంపోర్ట్స్ చాలా ముఖ్యం. 2025 మొదటి 9 నెలల్లో మనం రోజుకు సుమారు 1.7 మిలియన్ బ్యారెల్స్ రష్యన్ క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేశాం. ఈ శాంక్షన్స్ వల్ల మనకు ఎలాంటి ఇంపాక్ట్స్ ఉంటాయి, ఇది మన ఎకానమీపై, ఆయిల్ ప్రైజెస్ పై అండ్ యుఎస్ ఇండియా రిలేషన్స్ పై ఎలా ప్రభావం చూపుతుంది, ఈ వీడియోలో సింపుల్ గా అందరికీ అర్థమయ్యే విధంగా చెప్తాను. ఇఫ్ యూ లైక్ దిస్ కంటెంట్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ముందుగా ఈ శాంక్షన్స్ ఎందుకు వచ్చాయో చూద్దాం. రష్యా 2022లో యుక్రెయిన్ పై యుద్ధం చేసినప్పటి నుంచి పాశ్చాత్య దేశాలు రష్యాపై శాంక్షన్స్ విధిస్తున్నాయి. కానీ ఇప్పుడు ట్రంప్ సెకండ్ టర్మ్ లో మొదటి మేజర్ స్టెప్ గా రోస్నెఫ్ట్ అండ్ లుకాయిల్ ని టార్గెట్ చేశారు. ఈ రెండు కంపెనీస్ కలిసి రష్యా ఆయిల్ ఎక్స్పోర్ట్స్ లో సగభాగం హ్యాండిల్ చేస్తాయి. శాంక్షన్స్ అంటే యుఎస్ కంపెనీస్ లేదా బ్యాంక్స్ ఈ రష్యన్ కంపెనీస్ తో బిజినెస్ చేయకూడదు. అండ్ సెకండరీ శాంక్షన్స్ వల్ల ఇతర దేశాలు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయితే పనిస్ అవుతాయి. ట్రంప్ ఈ శాంక్షన్స్ తర్వాత బ్రిటన్ అండ్ యూరోపియన్ యూనియన్ కూడా ఇలాంటి చర్యలు తీసుకున్నాయి. పుతిన్ ఈ శాంక్షన్స్ వల్ల గ్లోబల్ గ్యాస్ ప్రైజెస్ పెరుగుతాయని వార్నింగ్ ఇచ్చాడు. రష్యా ఎకానమీలో ఆయిల్ అండ్ గ్యాస్ ట్యాక్సెస్ 25% వరకు ఉంటాయి కాబట్టి ఇది రష్యాకి బిగ్ బ్లో. మన ఇండియా గురించి మాట్లాడుకుందాం. రష్యా ఇన్వేషన్ తర్వాత వెస్ట్రన్ కంట్రీస్ రష్యా ఆయిల్ కొనడం మానేశాయి. కానీ మనం అండ్ చైనా డిస్కౌంటెడ్ ప్రైజెస్ తో ఎక్కువగా కొనుగోలు చేశాం. మన రిఫైనర్స్ లైక్ ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం అండ్ ప్రైవేట్ కంపెనీస్ లైక్ రిలయన్స్ ఇండస్ట్రీస్ రష్యా నుంచి చమురు తీసుకున్నాయి. ఇది మనకు చీప్ ఆయిల్ ఇచ్చింది. అండ్ మన ఇంపోర్ట్స్ లో రష్యా షేర్ 40% వరకు పెరిగింది. కానీ ఇప్పుడు ఈ శాంక్షన్స్ వల్ల మన రిఫైనర్స్ కాంట్రాక్ట్స్ రివ్యూ చేస్తున్నాయి. రిలయన్స్ దాని లాంగ్ టర్మ్ డీల్ విత్ రోస్నెఫ్ట్ ని హాల్ట్ చేయాలని ప్లాన్ చేస్తుంది. స్టేట్ రిఫైనర్స్ బిల్స్ ఆఫ్ ల్యాండింగ్ చెక్ చేసి డైరెక్ట్ సప్లైస్ ఫ్రమ్ ద శాంక్షనెడ్ కంపెనీస్ లేవని ఇన్సూర్ చేస్తున్నాయి. ఈ శాంక్షన్స్ వల్ల మన రష్యన్ ఆయిల్ ఇంపోర్ట్స్ షార్ప్లీ తగ్గుతాయి. ఇది మన ఎనర్జీ సప్లైలో అంతరాయం కలిగిస్తుంది. మనం ఆల్టర్నేటివ్ సోర్సెస్ లైక్ మిడిల్ ఈస్ట్, సౌదీ అరేబియా, బ్రెజిల్ నుంచి కొనాలి. ఇది కాస్ట్లీ అవుతుంది. ఆయిల్ ప్రైజెస్ ఆల్రెడీ బ్రెంట్ క్రూడ్ 3% పెరిగింది. ట్రంప్ మనం రష్యన్ ఆయిల్ కొనడం వల్ల ఇండియాపై 25% టారిఫ్స్ విధించాడు. టోటల్ 50% టారిఫ్స్ అయ్యాయి. ఇది మన ఎక్స్పోర్ట్స్ ని హర్ట్ చేస్తుంది. కానీ మనం రష్యన్ ఇంపోర్ట్స్ రిడ్యూస్ చేస్తే యుఎస్ ఇండియా ట్రేడ్ డీల్ పాసిబుల్ అవుతుంది. టారిఫ్స్ తగ్గుతాయి. బ్యాంక్స్ అండ్ ట్రేడర్స్ సెకండరీ శాంక్షన్స్ భయంతో రష్యన్ డీల్స్ మానేస్తారు. ఇది మన పేమెంట్స్ ని కాంప్లికేట్ చేస్తుంది. ఆర్థికంగా చీప్ రష్యన్ ఆయిల్ మానేస్తే మన ఆయిల్ ఇంపోర్ట్ బిల్ పెరుగుతుంది. ఇది ఇన్ఫ్లేషన్ కి దారితీస్తుంది. పెట్రోల్, డీజిల్ ప్రైజెస్ పెరగవచ్చు అండ్ ఎనర్జీ సెక్యూరిటీకి ఛాలెంజ్. ఎందుకంటే రష్యా నమ్మకమైన సప్లయర్ గా ఉంది. లాంగ్ టర్మ్ లో మనం డైవర్సిఫై చేయాలి. మోర్ ఫ్రమ్ యుఎస్ ఆర్గనైజేషన్ ఆఫ్ ది పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్. ఎక్స్పర్ట్స్ లైక్ వందన హరి ఫ్రమ్ వందన ఇన్సైట్స్ ఈ శాంక్షన్స్ ని సస్టైనబిలిటీ క్వశ్చన్ చేస్తున్నారు. కానీ షార్ట్ టర్మ్ లో బయర్స్ ఫుల్ బ్యాక్ అవుతారు. పిఎం మోడీ ట్రంప్ కి వార్ ఎండ్ చేయాలని చెప్పాడు. కానీ మన ప్రయారిటీ కన్స్యూమర్స్ ని ప్రొటెక్ట్ చేయడం. ఇది డిప్లొమాటిక్ గా యుఎస్ ఇండియా రిలేషన్స్ ఇంప్రూవ్ చేయవచ్చు. కానీ చైనా కూడా ప్రభావితం అవుతుంది. మన ఇండియన్ రిఫైనర్స్ స్పోక్స్ పర్సన్స్ స్టేట్మెంట్స్ ఏమి ఇవ్వలేదు. కానీ సోర్సెస్ ప్రకారం ఇంపోర్ట్స్ తగ్గించడానికి ప్లాన్ చేస్తున్నారు. ట్రంప్ యొక్క శాంక్షన్స్ ఆన్ రష్యన్ ఆయిల్ కంపెనీస్ మన ఇండియాపై సిగ్నిఫికెంట్ గా ఇంపాక్ట్ చూపుతాయి. ఆయిల్ ఇంపోర్ట్స్ తగ్గడం, ప్రైజెస్ ఇంక్రీజ్, ట్రేడ్ రిలేషన్స్ చేంజ్. కానీ ఇది ఆపర్చునిటీ కూడా. బెటర్ ఆల్టర్నేటివ్స్ ఫైండ్ చేయడానికి మీరేమనుకుంటున్నారు? ఇది ఇండియా రష్యన్ ఆయిల్ ఎరా ఎండ్ చేస్తుందా? కామెంట్ లో మీ థాట్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్. జై హింద్.